చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నట్టు వాళ్ళ పేపర్లో చూసా, దుష్ప్రచారం చేసే వారి మీదంట కేసులు పెడతా. మా మీద పెడితే పెట్టాడు, పత్రికల మీద కూడా పెడతానంట, వీడియో ఛానల్స్ మీద కూడా పెడతా అంట. ఆయనకి భజన చేయాలి. మీరు భజన చేస్తే కేసులు పెట్టడు, భజన చేయకుండా వాస్తవాలు చెప్పారనుకో ఇవన్నీ ఆ వాస్తవాన్ని కేసులు పెడతా అంట. పెట్టు చూద్దాం. కేసులు పెట్టవా? మీడియా మీద కేసులు పెడతావా? వాస్తవాలు చెప్పేటటువంటి కేసులు పెడతావా? ఎందుకంత భయం? మీడియాలో ఒక వాస్తవమో అవాస్తవం వచ్చిందనుకో ఎందుకు భయపడుతున్నావు? నాకు అర్థం కాలేదు. చెప్పాలి కదా నువ్వు సమాధానం చెప్పుకునే పరిస్థితిలో నువ్వు లేవు. అందువల్ల ఎవరైతే గొంతెత్తి అరుస్తున్నారో నీ అన్యాయానికి వాళ్ళ మీద కేసులు పెడతావు, పత్రికల మీద కేసులు పెడతావు, మనుషుల మీద కేసులు పెడతావు, మీడియా ఛానల్స్ మీద కేసులు పెడతావు. అంటే మీడియా అంతా కూడా భజన చేసే కార్యక్రమం చేస్తే వాళ్ళు చూస్తూ ఊరుకుంటాడు అనమాట. 2 సంవత్సరాల పాలన పూర్తయిన తర్వాత నీ మీద వచ్చిన వ్యతిరేకత ఇంత అంతానా? చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకో. దుర్మార్గమైనటువంటి పరిపాలన మీరు చేస్తున్నారు. 2 ఏళ్లకే 5 ఏళ్లలో రావాల్సినటువంటి ప్రజా వ్యతిరేకత వచ్చింది. నేను మనవి చేస్తున్నా, అయ్యా మళ్ళా వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారే.